హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ బడితల మారికుమార్, లా స్టూడెంట్. ఈరోజు మన ఛానల్లో తెలుసుకోబో ముఖ్య అంశం ఏమిటంటే, భార్య భర్తపైనే మెయింటెనెన్స్ వేయవచ్చునా, లేదా ఒక స్త్రీ పురుషులు సహజీవనం చేసినటువంటి మహిళ కూడా మెయింటెనెన్స్ కేసు వేయవచ్చునా అనే అంశంపై ఈరోజు మన ఛానల్లో చర్చించుకుందాం. ఒక స్త్రీ పురుషుడు 2 సంవత్సరాల పైబడి సహజీవనం చేస్తున్నట్టు ఆ మహిళను పురుషుడు నేను నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి ఆ మహిళతో సహజీవనం చేసి ఆ మహిళను మోసపూరితంగా ప్రేమ అనే పేరుతో, పెళ్లి అనే పేరుతో ఆ అమ్మాయిని అన్ని విధాలుగా మోసపాటలతో నమ్మించి అమ్మాయితో 2 సంవత్సరాలు పైబడి సహజీవనం చేసి మోసం చేసి పోతే, అలాంటి మహిళ ఆమె దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అనగా వారిద్దరు దిగినటువంటి ఫోటోలు, వారు చేసుకున్నటువంటి చాటింగు మరియు వారు చేసుకున్నటువంటి బ్యాంక్ లావాదేవీలు, ఫోన్పే, జీపే మరియు బ్యాంక్ స్టేట్మెంట్లు, అదేవిధంగా వారిద్దరూ ఒక చోట ఉన్నట్టు ఆ యొక్క రూము రెంట్ అగ్రిమెంట్ కానీ మరియు వేరే ఏదైనా ఆధారాలు ఉండి, మరియు కొన్ని సందర్భాల్లో స్త్రీ పురుషుడు సహజీవనం చేస్తున్న సమయంలో సంతానం కలిగిన మరియు వేరే ఇతరేతర ఆధారాలు ఆ మహిళ దగ్గర ఉన్నప్పుడు ఆ మహిళ అక్కడ ఉన్నటువంటి ఆమె దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా బిఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం అతన్ని ముద్దాయిగా చేర్చి ఆధారాలను పరిశీలించి అతన్ని రిమాండ్ చేస్తారు. అలాంటి మోసపూరితమైన పెళ్లి పేరు చెప్పి మోసం చేసిన వ్యక్తిపై ఖచ్చితంగా బిఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం 10 సంవత్సరాలు శిక్ష విధించబడుతుంది. అలా ఎఫ్ఐఆర్ కాపీని అక్కడ పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినటువంటి ఎవిడెన్స్ను అన్నిటిని ఆధారం చేసుకొని ఆమె దగ్గరలో ఉన్నటువంటి ఫ్యామిలీ కోర్టులో కానీ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కానీ పిటిషన్ వేయవచ్చును. సహజీవనానికి మరియు శాశ్వత వివాహానికి రెండిటికి దగ్గర పోలికలు ఉన్నాయి. సహజీవనం వివాహానికి సమానమైన శాశ్వత బంధంగా ఉండాలి, అంటే ఇద్దరు ఒక కుటుంబంగా నిరూపించబడాలి. అదేవిధంగా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 కింద మెయింటెనెన్స్ లేదా రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం పిటిషన్ ఆ మహిళ వేయవచ్చును. అదేవిధంగా ఆమె కోరినటువంటి మెయింటెనెన్స్ భరణం ఖచ్చితంగా ఆ పురుషుడు ఆ మహిళకు చెందించాల్సిందే. కావున ఇలాంటి సందర్భాలలో కొందరు మహిళలు మోసపోతున్నారు. నీకు పెళ్ళయింది, అతనితో సహజీవనం చేసినావు, నీకు చెల్లదని కొందరు అధికారులు అలాంటి కేసులను తొప్పిపుచ్చుతుంటారు. కానీ ఈ యొక్క లివ్ ఇన్ రిలేషన్షిప్ అనే చట్టం ఏం చెప్తుందంటే, పెళ్ళైన మహిళతో కానీ పెళ్లి కాని మహిళతో కానీ 2 సంవత్సరాలు పైబడి సహజీవనం చేస్తే ఈ చట్టం కిందికి అతను ఖచ్చితంగా ముద్దాయిగా నిర్ణయించబడతాడు, శిక్షించబడతాడు. కావున ప్రతి ఒక్కరూ ఇలాంటి చట్టాలను తెలుసుకొని ముందుకు కొనసాగి, ఇలాంటి మహిళలు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీ సంబంధిత మీ దగ్గరలో ఉన్నటువంటి మీ మండల పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు ఖచ్చితంగా కేసు నమోదు చేస్తారు. అతని మీద బిఎన్ఎస్ సెక్షన్ 69 ప్రకారం శిక్షించి అతన్ని రిమాండ్ చేస్తారు. అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న ఆధారాలతో పాటు ఆ ఎఫ్ఐఆర్ కాపీని, ఆ ఛార్జ్షీట్ కాపీని తీసుకొని మీకు సంబంధించినటువంటి కోర్టులో ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ కేసు వేయవచ్చును ఈ చట్టం చెబుతుంది. కావున మిత్రులారా, నా సహోదరులారా, ఖచ్చితంగా ఇలాంటి చట్టాలను తెలుసుకొని ముందుకు కొనసాగి మీకు జరిగినటువంటి పెళ్లి అనే మోసపూరితమైన సహజీవనంతో నిన్ను అన్ని విధాలుగా వాడుకొని వదిలేసిన వ్యక్తులను వదిలిపెట్టకుండా ఈ చట్ట ప్రకారం శిక్షించబడి మీకు జరిగినటువంటి అన్యాయానికి, మీకు జరిగినటువంటి ఖర్చులకు మెయింటెనెన్స్ కేసు వేస్తూ మీరు ముందుకు కొనసాగవచ్చని చట్టాలు చెప్తున్నాయి. కావున ప్రతి ఒక్కరు గమనించి ఈ చట్ట ప్రకారం మీరు ముందుకు కొనసాగుతారని, మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోను 10 మందికి షేర్ చేస్తారని నమ్ముతూ ఆశిస్తూ ముగిస్తున్నా. మరో
వీడియోతో మీ ముందుకు వస్తా. నేను మీ బడితల మారికుమార్, లా స్టూడెంట్. అందరికీ నమస్కారం.